శ్రీరామ్ స్వప్నకుమార్ గారు వారి వేదికపై సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నందమూరి తారక రామారావు గారు విశ్వసించిన సిద్ధాంతంతో ఏకీభవిస్తూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఒకే పార్టీ, ఒకే బాట, ఒకే మాట. ఆయనే మన ప్రీతమ నాయకుడు శ్రీ నిట్టెం శ్రీరఘురాం. జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా హ్యాట్రిక్, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాద రహితుడు, సమర్థనీయతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి, సీఎం చంద్రబాబు గారితో ఉన్న అనుబంధం, టీడీ జనార్దన్ గారితో బంధుత్వం, మనందరి శ్రేయోభిలాషి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాకు విజయం చేకూర్చడంలో కీలక పాత్ర. ప్రస్తుతం కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్గా ఉన్న శ్రీ నిట్టెం శ్రీరఘురాం గారిని వేదిక మీదకి ఎక్స్రే సాంస్కృతిక సేవా సంస్థ వైపు నుండి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం. ప్రధానంగా సంస్థ ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ లయన్ కొల్లూరి గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ సంస్థకి ఇప్పుడే వెళ్తున్నాను నేను, మా అక్కగారు రాజకుమారి గారికి ఉన్నటువంటి సంబంధం, గౌరవ రాజకుమారి గారు, అలాగే ఇంకా ఈ వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ గారు, ఇంకా నాకు పేర్లు సరిగా తెలియవు కానీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈనాటి అవార్డు గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, అలాగే అర్హులైనటువంటి మీరందరికీ కూడా నమస్కారం. ప్రారంభోపన్యాసం ఇనాగరల్ అడ్రస్ అన్నారు దీనిలో. యాక్చువల్గా ఈ రోజే నేను ఈ సంస్థకి రావడం, ఇప్పుడే వస్తూ కారులో ఏమిటి అనేది తెలుసుకుంటూ వచ్చాను. ప్రారంభోపన్యాసం సంస్థతో ఎక్కువ అనుబంధం ఉన్న వాళ్ళతో ముందుగా చేస్తే బాగుండేదేమో, అయినా నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం. ఈరోజు మదర్ తెరిసా ప్రపంచవ్యాప్తమైనటువంటి పేరు. ఆమెకి తెలియనటువంటి దేశం లేదు. కొద్ది ఆలోచన ఉన్నటువంటి, సమాజం పట్ల కొద్దిపాటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మరి 100 కోట్ల మంది ప్రపంచంలో అందరికీ కూడా తెలిసిన వ్యక్తి. నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి. మరి దాదాపు కొన్ని దశాబ్దాల పాటు 87 సంవత్సరాలు జీవించి ఆమె 1950 నుంచి 97 వరకు కూడా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థని స్థాపించి ఒక్క కలకత్తా నగరమే కాకుండా భారతదేశం, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆ సేవా కార్యక్రమాలు విస్తరించి మరి అనేక వేల లక్షలాది కోట్లాది మందికి తెచ్చిపెట్టండి. ఏదైతే పేదరికంలో మరుగుతున్నటువంటి అభాగ్యులు, అలాగనే మరి ఆర్తులు, పేదలు, ఆర్తులు, అభాగ్యులు మరి ఏమాత్రం కూడా సరైనటువంటి ఆదరణ, పోషణ లేనటువంటి వ్యక్తులు తెరదీసి ఆమె చేసినటువంటి సేవా కార్యక్రమం అందుకే ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఆమెకి మరి అవార్డు చేసి ఈ యొక్క గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ
నేను ఈ యొక్క సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని నాకు కల్పించబడినందుకు నా హృదయపూర్వక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. మా సంస్థ యొక్క పురోగతి గురించి తెలియజేశారు. భవిష్యత్తులో వారి అభిప్రాయాలను మా సంస్థ కూడా తెలియజేస్తూ మరి అసలు సంస్థ విధానాలు చేయాల్సిన ఉంటుంది. మన 5 సంవత్సరాల విషయాన్ని ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 44 సంవత్సరాలు వ్యవహరిస్తున్నాం. అప్పటి రోజుల్లో ఒకటి ఇది సుమారుగా 90 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. పెళ్లి పట్టించేలా అమ్మేసి ఆ డబ్బు ఇచ్చి చదువుకోవాలి కట్టాను. ఆ పురుషులు వ్యవస్థాపకులు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం మొత్తం కనిపించారు. అంత బాగా శ్రీశ్రీ గారి గుర్తు పెట్టుకున్నారంటే ఆయన ప్రభుత్వ భావాలలో అంత సంఘసేవ అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 13-14 సంవత్సరాలకి పరిచయం వారు పిలిచినట్టుగా వస్తాను. ఎన్నో కార్యక్రమాలు చేశారు. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. చాలా మంది ప్రభుత్వాలు సమస్యలు పిలిచి విద్యా పరిమళ ప్రేమరత్నం గారు సర్టిఫికేట్ చదువుతారు పనిచేస్తూ అనేక మంది రోజులకు సేవ చేస్తూ మరణ మంచంలో ప్రాణాలు పోసి అనేక కుటుంబాలు ఆనందంగా నీరు రోడ్మిక్ విద్యా ఆపరేషన్ ప్రైమరీ ఆఫీసర్ గారు కరోనా కాలంలో కూడా మీరు ప్రజలకు తమ నిస్వార్థ సేవలతో ఎందరికో ప్రాణాలను ఎక్స్లో మదన్ ఆశ్చర్యం శ్రీరామ్ బాలరత్న గారు నాగరత్న గారు భర్త గారు పంపరావు గారు ఉపాధ్యాయుడు డిపార్ట్మెంట్ బియ్యం పూర్తి చేశారు. ఎన్నో సామాజిక సంస్థల మీద పోరాడుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సామాజిక చిన్న వయసులో బ్యాంకు డాక్టర్ మధ్యప్రదేశ్ ఆశ్రయ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామ ప్రజలకు ఉచిత దంత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అరవిందనాథ్ ధర్మారావు గారి పుణ్యకాంతుల సుపూర్తిగా మహాత్మా గారు బదిలీలో తీసుకుంటున్న సర్టిఫికేట్ కోసం సాధించింది. దేశంలో రాష్ట్రాలతో పాటు మీరు ప్రవృత్తి సంగీతం సాధించాలి. అనేక సందర్భాల్లో పిల్లల గురించి పాఠశాల గురించి పాటలు రాసి ఆడియో క్లాసెట్లలో విడుదల చేశారు. పాఠశాలలో అనేక సందర్భాలు నాటకాలు భూపతులు నాటకాలు
చట్టపరమైన అవగాహన కల్పిస్తూ కుటుంబ సమస్యలపై అనేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాత్రిపూట రోడ్లపై భోజన ప్రాజెక్టు మరి రిపోర్టులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నో సామాజిక సేవా కృష్ణకుమారి గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంచెం రైతు వినియోగదారులకు నష్టపోకుండా వ్యాపారస్తులకి వినియోగదారులకు మధ్య చేస్తున్న మహిళ వాళ్ళు నష్టపోయిన పరిమాణాన్ని ఇప్పిస్తూ ఉంటారు. రాబోయే వ్యవసాయాలపై దృష్టి పెట్టి యథార్థంగా ఇస్తూ ఉంటారు. నిరాశ్రయమైనటువంటి పేదవారికి ఏ అవసరమైనా సరే సహాయం కావాలన్నా వారి స్వచ్ఛంగా వారికి సహాయం చేస్తూ ఉంటారు. స్వచ్ఛంగా సాయం చేయడానికి కార్యక్రమం చేస్తున్నారు. సమాజానికి ఎంత అమూల్యమైన సేవ చేస్తున్నారు. ఎవరికైనా సహాయం అవుతుందంటే ఏ సమయంలో తక్షణం ముందుకు వచ్చి సహాయకుల సంభావన ఆమె ప్రత్యేకత.